మొదటి పఠనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనం వరకు. ప్రభువు మరల ఆహోజుకు ఈ క్రింది సందేశమును వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ సూచనను పాతాళము క్రింద నుండి అయినా లేక ఆకాశం పై నుండి అయినా చూపింపమని ప్రభువుని అడుగుకొనవచ్చును. కానీ ఆహోజు, నేను ఏ గుర్తును అడుగను, నేను ప్రభువుని పరీక్షకు గురి చేయను అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశరాజులారా వినుడు. మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.